భారత 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. మొత్తం 781 మందికి గాను 767 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగిన రాధాకృష్ణన్ 452 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించగా, ఇండియా కూటమి నుంచి పోటీలో నిలిచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి 300 ఓట్లు సాధించారు. భారత రాష్ట్ర సమితి, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ సభ్యులు ఓటు వేయలేదు. ఓటింగ్కి 14 మంది గైర్హాజరు కాగా 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు. श्री बुच्ची रेड्डी सुदर्शन रेड्डी को 300 प्रथम वरीयता के मत प्राप्त हुए और श्री सीपी राधाकृष्णन को 452 प्रथम वरीयता के मत प्राप्त हुए। चूंकि श्री सीपी राधाकृष्णन को अपेक्षित कोटे से अधिक वरीयता के मत प्राप्त हुए, इसलिए राष्ट्रपतीय और उपराष्ट्रपतीय निर्वाचन नियम 1974 के नियम 35 के साथ पठित राष्ट्रपतीय और उपराष्ट्रपतीय निर्वाचन अधिनियम 1952 की धारा 11 के अंतर्विष्ट उपबंधों के अनुसरण में मैं पीसी मोदी उपराष्ट्रपतीय निर्वाचन 2025 के निर्वाचन अधिकारी एतद द्वारा घोषित करता हूं कि श्री सीपी राधाकृष्णन भारत के उपराष्ट्रपति के पद पर विधिवत निर्वाचित हुए हैं। श्री बुच्ची रेड्डी सुदर्शन ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన జస్టిస్ రాధాకృష్ణన్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. రాధాకృష్ణన్కున్న అపారమైన జ్ఞానం, అనుభవం దేశంలో ప్రజాస్వామ్య విలువల్ని మరింత బలోపేతం చేస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు చాలా అవసరమని, ఆయన సేవలు దేశానికి ఎంతో విలువైనవని ముఖ్యమంత్రి అన్నారు. భారత 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. మొత్తం 781 మందికి గాను 767 మంది ఎంపీలు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగిన రాధాకృష్ణన్ 452 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించగా, ఇండియా కూటమి నుంచి పోటీలో నిలిచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి 300 ఓట్లు సాధించారు. భారత రాష్ట్ర సమితి, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ సభ్యులు ఓటు వేయలేదు. ఓటింగ్కి 14 మంది గైర్హాజరు కాగా 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత సమాచారం మా ఢిల్లీ కరస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, అనుకున్నట్టుగానే సిపి రాధాకృష్ణన్ గెలిచారు, కానీ 152 ఓట్ల మెజార్టీ అంటే ఏంటి, క్రాస్ ఓటింగ్ జరిగిందని అనుకోవచ్చా? తప్పకుండా, ఎందుకంటే అంత మెజార్టీ అనేది కూడా వచ్చే అవకాశం లేదు. ఎన్డీఏకున్న సంఖ్యాబలం 424, దానికి తగ్గట్టు వైసీపీ నుంచి 11 ఓట్లు, మొత్తం 435 ఓట్లు రావాలి. కానీ అంతకంటే 17 ఓట్లు అదనంగా కూడా వచ్చాయి. సో ఈ నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ అనేది కూడా జరిగింది. ముఖ్యంగా తమిళనాడు నుంచి రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది ఎంపీలు తమ రాష్ట్రానికి సంబంధించిన సిపి రాధాకృష్ణన్ కోసం అనుకూలంగా ఓటు వేస్తున్నట్లుగా కూడా ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ అనేది కూడా జరుగుతుంది. సో దీని మీద భారత 17వ రాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎంపిక కావడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బరిలో నిలిచిన తర్వాత అనేక రకాలుగా ప్రయత్నాలు కూడా జరిగాయి. మొత్తం మీద కూడా అన్ని రాజకీయ పార్టీలను కూడా సంప్రదించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో రాధాకృష్ణన్ కు అర్థం ప్రభుత్వానుసారం ఓటు వేసి అవకాశం ఇవ్వాల్సిందిగా కూడా కోవడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ మెజార్టీ అనేది కూడా రావడం జరిగింది. సాధారణంగానైతే 100 నుంచి 120 ఓట్ల మెజార్టీ అనేది కూడా వస్తుందని చెప్పేసి కూడా అందరూ కూడా భావించారు. కానీ
అంతకంటే ఎక్కువ మెజార్టీ అనేది కూడా అనూహ్యంగా రావడం జరిగింది. ఇక నాకు 315 ఓట్లు పడ్డాయని చెప్పేసి జయనంద్ రమేష్ లాంటి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే ఆ 315కి సంబంధించిన ఓట్లలో కేవలం 300 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి, 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు. అంటే ఆ 15 ఓట్లు విపక్షానికి పడ్డ ఓట్ల, లేకపోతే అధికార పార్టీకి రావాల్సిన మెజార్టీలోనే తగ్గాయి అనేది కూడా చూడాల్సింది. సో మొత్తం మీద అనుకున్న దానికంటే ఎక్కువ మెజార్టీ సాధించి ఇటు విపక్షాలకు సంబంధించిన ఓట్లను కూడా చీల్చి అంటే తమ వైపు తిప్పుకొని ఎన్డీఏ కూటమి చారిత్రాత్మకమైన విజయం అనేది కూడా సాధించడం జరిగింది. ఎందుకంటే చాలా పోటాపోటీ జరుగుతుందని చెప్పేసి కూడా భావించారు. కానీ సిపి రాధాకృష్ణన్ 452 ఓట్లు వస్తే బి సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు అనేది కూడా రావడం జరిగింది. భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ కు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పలువురు ఎంపీలు కూడా అభినందనలు కూడా తెలియజేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ దీనికి సంబంధించి సిపి రాధాకృష్ణన్ ఏదైతే విజయం సాధించారో దీని తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించడం కూడా జరిగింది. గెలుపు ఓటమి అనేది పాలిటిక్స్ లో నెంబర్ కు సంబంధించి రాజ్యసభను ఏ విధంగా నడుస్తారనేది కూడా ఆయనపై ఆధారపడి ఉంది. సో మొత్తం మీద కూడా రాజ్యసభలో విపక్షాల యొక్క దాడిని ఎదుర్కోవడం అనేది కూడా అంత ఈజీ కూడా కాదు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండి బీఆర్ఎస్ పార్టీ ద్రోహం చేస్తుందని చెప్పేసి కూడా అభిప్రాయపడుతూ కాళేశ్వరం అవినీతి సిబిఐ ఎంక్వైరీలో ఉందని చెప్పేసి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉందన్న ఆరోపణ కూడా చేయడం జరిగింది. తెలుగు వ్యక్తి అభ్యర్థిగా ఉంటే బీఆర్ఎస్ ఎందుకు ఓటింగ్ లో పాల్గొనలేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. అయితే బీఆర్ఎస్ కు కేవలం 4 మాత్రమే సంఖ్యాబలం అనేది కూడా ఉంది. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీ కార్నర్ చేయడం కూడా జరుగుతుంది. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఈ ఎన్నికల్లో 2 కూటమిలు కూడా సర్వశక్తులు వడ్డీ ప్రచారం అనేది కూడా చేశాయి. సో ఈ నేపథ్యంలో రాధాకృష్ణన్ విజయం సాధించడంతో ఆయనకు దేశవ్యాప్తంగా అభినందనలు కూడా రావడం జరిగింది. అసలు 788 మంది ఎంపీలు ఓటు వేయాల్సి ఉంటే అందులో 767 మంది మాత్రమే ఈ రోజు ఓటు హక్కుని వినియోగించుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే మొత్తం మీద 98.2% పోలింగ్ అనేది కూడా నమోదైంది. 752 ఓట్లు అనేది కూడా వ్యాలిడ్ ఓట్లుగా నమోదైతే 15 ఓట్లు అన్వాలిడ్ అని చెప్పేసి రిటర్నింగ్ ఆఫీసర్ సిసి మోడీ మీడియా సమావేశంలో దానికి సంబంధించి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. బిజు జనతా దళ్, బీఆర్ఎస్ తో పాటు శిరోమణి అకాలీ దళ్ కూడా ఓటింగ్ కు దూరంగా ఉండడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా జగదీప్ ధన్కర్ జూలై 21 రిజైన్ చేస్తే 50 రోజుల తర్వాత ఎలక్షన్స్ అనేది కూడా జరిగాయి. మొత్తం మీద కూడా 150 ఓట్లతోటి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించడం అనేది కూడా తమ విజయంగా కూడా చెప్పుకుంటున్నారు. 2002లో జగదీప్ ధన్కర్ ఏదైతే మార్గరెట్ ఆల్వా పైన అత్యధిక మెజార్టీ తోటి విజయం సాధించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఆ తర్వాత మరి అంత మెజార్టీ తోటి ఇప్పుడు సిపి రాధాకృష్ణన్ విజయం కూడా సాధించారు. నెక్స్ట్ 12వ తారీఖున ఆయన భారత ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం అనేది చేయబోతున్నట్టుగా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శిరీష్.